ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ ఆండాళ్ సమేత గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో తిరువాడిపురం ఉత్సవాలు. శ్రీ వేణుగోపాల స్వామి వారికి వైభవపేతంగా అభిషేకోత్సవం. అలిపిరి సప్త గోప్రదక్షిణ మందిరంలో భక్తుల తన్మయత్వం. తిరుచి సేవలో శ్రీ ఆండాళ అమ్మవారి దివ్యానుగ్రహం. నారాయణవనం కళ్యాణ వెంకటేశ్వరాలయంలో ఉత్సవ శోభ. దక్షిణ భారతదేశంలో తొలి ఇస్కాన్ ఆలయంగా ప్రసిద్ధి. స్వర్ణోత్సవాలకు ముస్తాబైన అబిడ్స్ రాధా మదనమోహన మందిరం. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రత్యేక ఉత్సవాలు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆండాళ్ తిరువాడిపురం ఉత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఆగస్టు 5వ తేదీ నుండి 14వ తేదీ వరకు 10 రోజుల పాటు నిర్వహించిన ఆండాళ్ అమ్మవారి తిరువాడిపురం ఉత్సవాలలో చివరి రోజైన శుక్రవారం పలు విశేష ఉత్సవాలను భక్తిరసభరితంగా నిర్వహించారు. శ్రీరంగనాథుడిపై అపర భక్తిని కలిగి స్వామివారిలో ఐక్యమైన పరమ భక్తురాలు ఆండాళ్ అమ్మవారు. తమిళ ఆడినెల పూర్వ పల్గుని నక్షత్రం రోజున గోదాదేవి శ్రీరంగం శ్రీ పెరియాళ్వారి ఇంటిలోని తులసివనంలో లభించారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం 10 రోజుల పాటు శ్రీ గోదాదేవి తిరువాడిపురం ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో ఆగస్టు 5వ తేదీ నుండి 14వ తేదీ వరకు తిరువాడిపురం ఉత్సవాలను నిర్వహించారు. ఉత్సవాలలో చివరి రోజైన శుక్రవారం ఉదయం శ్రీ గోదాదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశారాధన తదితర క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆండాళ్ అమ్మవారికి శ్రీ గోవిందరాజస్వామి వారికి పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో కన్నుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి వారి పర్యవేక్షణలో స్వామి అమ్మవార్లకు సేవాకాలం, శాతుమోర, గోష్ఠి నిర్వహించి ఆస్థానం సమర్పించారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును శుక్రవారం ఉదయం తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ గా నియమితులైన
శ్రీధర్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. టీటీడీ చైర్మన్ కు పుష్పగుచ్చాన్ని అందజేసి సత్కరించి ఆశీస్సులు అందుకున్నారు. ఎస్వీబీసీ చైర్మన్ గా నియమితులైన శ్రీధర్ వర్మకు చైర్మన్ బిఆర్ నాయుడు సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాప్ చైర్మన్ ఏ రవినాయుడు, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న మంత్రికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. తిరుపతి అలిపిరి పాదాల మండపం సమీపంలో నెలవైన టీటీడీ శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాలుడికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. సర్వదేవత స్వరూపమైన పవిత్ర గోమాతల మధ్య సుందరంగా కొలువుదీరిన గోపాలునికి అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచారాధనను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ మోహన రూపుడు శ్రీ వేణుగోపాలునికి పంచామృతాలు, పసుపు, కుంకుమ, చందనాది జలాలతో సంప్రదాయబద్ధంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి హారతులు అందజేశారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే వైష్ణవాకృతే గురో జగన్నాయక గురువాయూరప్ప ప్రభో విశ్వనాయక చాణురాంతక హరే దీన రక్షక దుర్మదాంతక కృష్ణ కంసనాశక కమలలోచన కృష్ణ పాపమోచన జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి 20 లక్షల రూపాయలు విరాళంగా అందింది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన డాక్టర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం తరపున వారి కుటుంబీకులు శుక్రవారం ఉదయం తిరుమలలోని ఈవో క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు 20 లక్షల విరాళానికి సంబంధించిన డీడీని అందజేశారు. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ ఆండాల్ తిరువాడిపురం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 14వ తేదీ వరకు తిరువాడిపురం ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా అర్చకులు శ్రీ ఆండాలమ్మ వారికి స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో శ్రీ ఆండాలమ్మవారి తిరువీధి ఉత్సవం వేడుకగా సాగింది. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని నీరాజనాలు సమర్పించారు.
విశేష అలంకరణలో జ్ఞానప్రదాత శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారు భక్తులను దివ్యంగా కటాక్షించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలో కొలువుదీరిన దక్షిణామూర్తి స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, భక్తులచే సంకల్ప పూజలు నిర్వహించారు. తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, విభూది, గంధం, పసుపు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై స్వామివారి సుందరమూర్తిని దేదీప్యమాన అలంకరణలతో కొలువుదేర్చి అర్చనాది కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి మహామంగళ నీరాజన సమర్పణ గావించి భక్తులకు దర్శనం కల్పించారు. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంధ సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ సుందరాపది రుచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖి మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురి మనో వినోదమద్భుతం విభర్తృభూత భర్తరి సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాంఘ్రిపీఠభు భుజంగరాజమాలయ నిబద్ధజాటజూటక శ్రియై చిరాయ జాయతాం చకోర బంధుశేఖరః. దక్షిణ భారతదేశంలోని తొలి ఇస్కాన్ ఆలయంగా పేరొందిన హైదరాబాద్ అబిడ్స్లోని శ్రీ రాధా మదనమోహన మందిరం స్వర్ణోత్సవాలను ఘనంగా జరుపుకోనుంది. 1976వ సంవత్సరం ఆగస్టు 18వ తేదీ శీల ప్రభుపాదుల వారు ఈ మందిర నిర్మాణం గావించి స్వయంగా రాధా మదనమోహన విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఈ సంవత్సరం ఆగస్టు 18వ తేదీ స్వర్ణోత్సవ సంబరాలను పురస్కరించుకుని 15వ తేదీ నుండి 4 రోజుల పాటు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రత్యేకంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఆ విశేషాలు మీకోసం. విశ్వనగరంగా విఖ్యాతి చెందిన హైదరాబాదు నగరంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సమీపంలోని అబిడ్స్ వద్ద నెలవైన శ్రీ రాధా మదనమోహన దేవాలయం దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి ఇస్కాన్ మందిరంగా వినుతికెక్కింది. 1976వ సంవత్సరం ఆగస్టు 18వ తేదీ ఇస్కాన్ ఉద్యమ వ్యవస్థాపకులు పిఏ భక్తి వేదాంత ప్రభుపాద స్వామి స్వహస్తాలతో ఈ దేవాలయ నిర్మాణం జరగడమే కాకుండా రాధా మదనమోహన విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. శీల ప్రభుపాదుల వారు హైదరాబాదు నగరాన్ని 1972వ సంవత్సరంలో సందర్శించినప్పుడు ఆయన చేసిన ఆధ్యాత్మిక ప్రసంగాలు, శ్రీకృష్ణ ఉద్యమ ప్రదర్శనలకు విశేషంగా స్పందన లభించింది. ఈ నేపథ్యంలోనే 1976వ సంవత్సరం అబిడ్స్ ఇస్కాన్ ఆలయ నిర్మాణం చేపట్టి స్వయంగా రాధా మదనమోహన విగ్రహ ప్రతిష్ఠ గావించారు. ప్రభుపాదుల వారు స్వయంగా విగ్రహ ప్రతిష్ఠ చేసిన అతి కొద్ది ఇస్కాన్ దేవాలయాలలో అబిడ్స్ ఆలయం ఒకటి. ఈ ఆలయ నిర్మాణ దశలో ప్రముఖ వ్యాపారవేత్త జి పుల్లారెడ్డి కొంత స్థలాన్ని విరాళంగా అందజేశారు. నాటి నుండి నేటి వరకు సుమారు 5 దశాబ్దాలుగా అబిడ్స్ కృష్ణ మందిరం హరే కృష్ణ ఉద్యమ స్ఫూర్తిని పెంపొందిస్తూ భగవద్గీత విస్తృత ప్రచార మార్గంలో పయనిస్తూ ఎందరో కృష్ణ భక్తులకు ఆలవాలమై వెలుగొందుతోంది. ఈ సందర్భంగానే ఈ సంవత్సరం అబిడ్స్ ఇస్కాన్ ఆలయంలో స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నిత్యం హరే కృష్ణ నామస్మరణలతో ప్రతిధ్వనించే అబిడ్స్ ఇస్కాన్ ఆలయం చూడగానే ఆకట్టుకునే నిర్మాణ శైలితో, చిన్ని కృష్ణుడి అనేక బాల్యలీలా విలాస విగ్రహ ప్రదర్శనలతో భక్తులకు అలౌకిక మధురానుభూతిని కలిగిస్తుంటుంది.
ప్రాంగణంలో ప్రభు జగన్నాథ స్వామివారి దివ్య దర్శనం భక్తులకు నేత్రానందాన్ని కలిగిస్తుంది. బలభద్ర సుభద్ర సహితంగా జగన్నాథ స్వామివారి సుందర మూర్తులకు నిత్యం అర్చనాది కైంకర్యాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. ఇక ప్రధాన ఆలయంలో రాధా మనోహరులు దేదీప్యమాన అలంకరణలో శ్వేతవర్ణ శోభితంగా చూడగానే ఆధ్యాత్మిక ఆహ్లాదభరిత దర్శనంతో భక్తులను మంత్రముగ్ధులను చేస్తూ కొలువుదీరి పూజలు అందుకుంటున్నారు. శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణార్థం ధరించిన అనేక అవతారాలలో ప్రముఖమైనవి దశావతారాలు. ఈ దశావతారాలలో సంపూర్ణ అవతారం శ్రీకృష్ణ అవతారం. అటువంటి కృష్ణావతారంలో మధుర ప్రేమ భక్తికి నిర్వచనంగా నిలుస్తూ ఎందరో భక్త శిఖామణులకు, ఆధ్యాత్మిక తత్వవేత్తలకు పరమాత్మ సూక్ష్మ బోధను నిగూఢంగా వివరించిన మహోన్నత ఘట్టమే రాధాకృష్ణ రసరమ్య గీతామృతం. ఆ మధుర భక్తి తత్వాన్ని ప్రపంచీకరణ చేస్తూ హరే కృష్ణ మూవ్మెంట్తో ప్రపంచ వ్యాప్తంగా శ్రీకృష్ణ భక్తులకు ఉప్పొంగే భక్తి ఉత్తేజ మాధుర్యాన్ని పరిచయం చేసిన ఆధ్యాత్మిక ఉత్కృష్ణ సంస్థ ఇస్కాన్. ఇస్కాన్ అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం వ్యవస్థాపక ఆచార్యులు పిఏ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద హైదరాబాద్ నగరంలో అబిడ్స్ లో నిర్మించిన రాధా మదనమోహన మందిరం నేడు ఎందరో భక్తులకు సంపూర్ణ కృష్ణ ప్రేమామృతపు ధారలను నిరంతరాయంగా పంచుతూ ఎనలేని ఆధ్యాత్మిక మధుర భావుక మాధుర్యాన్ని అందిస్తోంది. ఇక ఆగస్టు 15, 16, 17, 18వ తేదీలలో అబిడ్స్ ఇస్కాన్ ఆలయంలో 4 రోజుల పాటు స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఆగస్టు 15వ తేదీ నుండి 18వ తేదీ వరకు 4 రోజుల పాటు శ్రీకృష్ణ వైభవాలను, శీల ప్రభుపాదుల వారి జీవిత విశేషాలను తెలియజేస్తూ పలు ఆధ్యాత్మిక, కళ, సాంస్కృతిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సారా శిరోమణి ప్రభుజీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తో మాట్లాడుతూ అబిడ్స్ ఇస్కాన్ దేవాలయ స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని ఆలయ విశిష్టతను వివరించారు. హరే కృష్ణ. అంతర్జాతీయ కృష్ణ భావనామృత సంఘం యొక్క స్వర్ణోత్సవాలు ఈ ఇస్కాన్ అబిడ్స్లో మరి 15 నుంచి 18 దాకా జరగబోతున్నాయి. అందరికీ ఆహ్వానం. మరి ఎంతోమందికి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి ఈ యొక్క భక్తి గురించి, మరి మనుష్య జీవితం గురించి కూడా. అయితే శాస్త్రజ్ఞులకు కూడా అంతు చిక్కని విషయాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా 2 ప్రశ్నల్లో ఏదంటే ప్రపంచం ఎలా మొదలైంది, మరి ప్రపంచంలో జీవం ఎలా మొదలైంది. ఈ 2 ప్రశ్నలు కూడా ఎంతో పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులు కూడా అంత చిక్కని విషయాలు ఈ 2. ఎన్ని చదివినా కానీ అది చెట్టు ముందా ఇటు ముందా అంటే ఎవరికి తెలియదు ప్రశ్న. కానీ మన శాస్త్రాల్లో అన్ని సమాధానాలు కూడా చక్కగా ఇచ్చారు. భగవంతుడి ముందు అహం బీజ ప్రతాపిత. కాబట్టి మన యొక్క మనుష్య జన్మకి ఆహార నిద్ర భయమైతునం చ సామాన్యమేతత్ పశుభిర్నరాణం ధర్మోహి తేషాం అధికో విశేషో ధర్మేణ హి నా పశుభిర్ సమానం. కాబట్టి మనం ఈ యొక్క మనుష్య జన్మలో, మనుష్య జన్మ అనేది 84 లక్షల జీవరాశుల్లో ఎంతో ముఖ్యమైనది. కాబట్టి మనుష్య జన్మలో మన యొక్క జీవితానికి సార్థకం చేసుకోవాలంటే మనం భక్తిని, జీవితంలో ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ప్రారంభించాలి. కాబట్టి ఈ యొక్క భక్తి, ఈ యొక్క మనుష్య జన్మ అనేది ఎంతో ముఖ్యమైనది. దానిలో మనం తెలుసుకోగలం మన యొక్క జీవనానికి ఒక లక్ష్యం ఏంటి, ఎందుకు కష్టాలు వస్తున్నాయి, ఎందుకు సుఖాలు ఉన్నాయి, మరి జనన మరణాలకి ఏమిటి ఈ సమాధానం. కాబట్టి ఈ యొక్క మనుష్య జన్మని సార్థకం చేసుకోవాలంటే మనం ఒక భక్తి మార్గాన్ని స్వీకరించి, ముఖ్యంగా కలియుగానికి కృతే అధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతోమకై ద్వాపరే పరిచర్యాయాం కలవు తద్ హరికీర్తనాథ్. కాబట్టి అన్ని యుగాల్లో ఈ కలియుగం అనేది ఎంతో దుర్బలమైంది, కష్టతరమైంది. కాబట్టి ఈ కలియుగానికి హరే కృష్ణ మహామంత్రం అనేది చాలా ఉత్తమమైన మార్గం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కాబట్టి ఈ యొక్క మహామంత్రాన్ని అందరూ కూడా స్వీకరిస్తూ మరి మనుష్య జన్మని సార్థం చేసుకోవాలని కోరుకుంటూ, మరి అందరూ కూడా మళ్ళీ ఒకసారి ఈ యొక్క స్వర్ణోత్సవాలకి స్వాగతాన్ని పలుకుతూ, ముఖ్యంగా ఇస్కాన్ అబిడ్స్ హైదరాబాద్లో 1976లో ప్రభుపాదుల వారి యొక్క స్థాపన చేసి ఇప్పుడు 50 సంవత్సరాలు అయింది. అందరికీ స్వాగతం. మరి 15 నుంచి 18 దాకా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఈ కార్యక్రమాలు ఉంటాయి. హరే కృష్ణ. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా
అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం జిల్లా బుకరాయ సముద్రం గ్రామం చెరువు కట్టపై కొలువైన శ్రీ నిమిషాంబాదేవి అమ్మవారి ఆలయంలో అమ్మవారు గాజుల అలంకరణలో కనుల పండుగగా అనుగ్రహించారు. శ్రావణ మాసోత్సవాల ప్రారంభం సందర్భంగా అర్చకులు శ్రీ నిమిషాంబాదేవికి విశేష ఆరాధనలు నిర్వహించి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. తరువాత వర్ణశోభిత గాజులతో శోభాయమానంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి సహితంగా ధూపదీప నివేదనలు సమర్పించారు. కడప జిల్లా పాత కడపలో కొలువైన శ్రీ అనంత పద్మనాభ స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. శ్రావణ మాసం తొలి శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ అనంత పద్మనాభ స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనాది సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపనాభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ. శ్రీకాకుళం జిల్లా కేంద్రం చిన్న బరాటం వీధి కళింగ రోడ్డులోని ప్రసిద్ధ శ్రీ నీలమ్మ తల్లికి విశేష అభిషేకాలను నిర్వహించారు. శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ నీలమ్మ తల్లికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి జలాలు, వివిధ సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని శోభాయమానంగా నిర్వహించారు. భక్తులు నీలమ్మ తల్లి దర్శనం చేసుకుని తరించారు. తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో ఆండాల్ తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ముఖమండపంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి మూలమంత్ర హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవారిని సింహవాహనంపై వేంచేపు చేసి పలు క్రతువులను జరిపారు. ఆపై వేద పండితులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.